ఈవీఎం స్క్రూటినీ జరుగుతుంటే లోపల ఉన్నాడు, సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఏమీ తెలియదు తనకి ఇటు జరిగిన గొడవ కూడా. ముందు రోజు 18వ తేదీ రాత్రి కూచువారపల్లి అనే గ్రామంలో చంద్రగిరి మండలంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్లు 2 తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, కట్టేసి చొప్పులతో కొట్టారు, మనుషుల మీద పాసు పోసారు, మూత్రం పోసారు, దుర్మార్గంగా చేశారు. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మొదటి నుంచి మేము చెప్తున్నాం, నాని గారి పైన దాడి జరగలేదు, నాని కారు పైన దాడి జరిగినట్టే ఉంది, అది వీడియోలు చెప్తున్నాయి అని. ఆ విషయాన్ని నేను ఎస్పీ గారికి కూడా మాట్లాడినప్పుడు ముందు గంట ముందు కూడా ముందు రోజు అక్కడ కార్లు దగ్ధం చేశారు, మూత్రం పోసారు, కొట్టారు. ఇక్కడ కూడా వాళ్ళ కార్లు ఏమన్నా డిస్టర్బ్ చేస్తారేమో జాగ్రత్త చూసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచో లోపల ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మోహిత్ సంబంధం లేదు కాబట్టి, మోహిత్ స్పాట్లో లేడు కాబట్టి, మోహిత్కి ఇదేమీ తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన 45 రోజులు కూడా మోహిత్ పైన కేసు నమోదు చేయడానికి ఏ రకమైన ఆధారాలు మీ దగ్గర లేవు. అన్యాయము, అక్రమం కాబట్టి చేయలేకపోయారు. అంతకుముందు 15 రోజులు కౌంటింగ్, ఎన్నికల రోజు నుంచి కౌంటింగ్ మధ్యలో మోహిత్ పైన కేసు పెట్టలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అవినీతి, వీళ్ళు చేస్తున్న ఆక్రమణలు, వీళ్ళు చేస్తున్న పైరవీలు బయటకు వస్తున్నాయని కేసును డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మోహిత్ పైన 52 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ల పేరు కాదు, ఒక మెమో ఇష్యూ చేశారు. మెమో ఇష్యూ చేసి ఈరోజు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. మా ఎవ్వడికి అర్థం కాదు ఏంటంటే, ఈ మెమో ఇష్యూ చేసినప్పటి నుంచి వారం రోజుల పాటు మోహిత్ ఇక్కడే ఉన్నాడు, పోలీసులు కళ్ళ ముందరే ఉన్నారు. ఇదే మాట కోర్టులో కూడా చెప్పారు వాళ్ళు, మోహిత్ ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు, అతన్ని అరెస్ట్ చేయాలంటే చేస్తాం కదా, మేము చేయడం మా ఉద్దేశం కాదు అని జడ్జి ముందు కూడా కోర్టులో చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తికి నిన్న రాత్రి లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మోహిత్ లండన్లో తను చదువుకుంటున్నప్పుడు తన స్నేహితుడు పెళ్లి ఈరోజు దుబాయ్లో, ఆ పెళ్లి చూసుకొని మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్కి చెన్నైకి రావాలి, లుకౌట్ నోటీస్ పెట్టి అరెస్ట్ చేశారు. మాకు ఎవరికి అర్థం కాల, లుకౌట్ నోటీస్ ఇవ్వడం అంటే తీవ్రవాదులకో, టెర్రరిస్టులకో, పెద్ద ఉగ్రవాదులకో ఇచ్చేటువంటి నోటీసులు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తికి లుకౌట్ నోటీస్ ఇస్తారని రాత్రి అర్థం. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కారు మాత్రం కొట్టారని చెప్పారు, చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాబినెట్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు అది. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళ గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిభాగం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. ఆ రోజు వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదన్నా. మార్నింగ్ ఇప్పుడు మాట్లాడినా ఆ రోజు అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళేమో ఆ రోజు కూడా మళ్ళీ 50 రోజుల తర్వాత మన అరెస్ట్ అయ్యి ఒక 20 రోజుల్లో 30 రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం. కానీ అంతవరకు ఆ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట 20 నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్గా లేదు. తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి, మేమందరం సరెండర్ అయిపోయింది, తప్పు ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్డు కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత వహించి ఆ రోజు మాకు సరెండర్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా తెలియజేస్తున్నాం, దాని ముందు రోజు నా కార్లు 3 కార్లు ధ్వంసం చేశారు. ముందు రోజు నా 3 కార్లు ధ్వంసం చేశారు. నా కార్ని పూర్తిగా అగ్గిపెట్టి తగలబెట్టేశారు. కొటాల చంద్రశేఖర్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షుడు, అలాంటి పార్టీ అధ్యక్షులను వాళ్ళ ఇల్లు పూర్తిగా దహనం చేశారు. మీరు చూడొచ్చు, ఇంట్లో ఉన్న బంగారము గోల్డ్ ఈరోజు వాళ్ళ ఊర్లో కూడా ఉండలేక ఎక్కడో హైదరాబాద్లో వాళ్ళు ఉండేలాగా, అంటే ఆ స్థాయిలో మీరు చేసినా కూడా ఆ రోజు మేము కూడా మా పార్టీని మా ఊరిని సంయుక్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది.